నమస్తే వెల్కమ్ టు థీన్మా రివ్యూస్. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయ్యే మూవీస్ అండ్ వెబ్ సిరీస్కి సంబంధించిన అప్డేట్ వీడియో తీసుకొచ్చినపై వీడియో చిన్నగానే ఉంటుంది అండ్ లాస్ట్ దాకా చూడండి. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆహాల శ్రీరంగ నీతులు అనే మూవీ ఏదైతే ఉందో అవైలబుల్ ఉంది. ఈ మూవీకి సంబంధించిన రివ్యూ అవుతుందో రేపు తీసుకొస్తాను బై. ఒకవేళ ఎట్లా మీరు చెక్ చేయకపోతే ఆహాల్ అవైలబుల్ ఉందన్నమాట, చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఆహాల్లోనే ఇంకొక మూవీ అవుతుందో ప్రాజెక్ట్ జెడ్ అనే మూవీ మే 31st అయితే ప్రీమియర్ అవుతుందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు కొంచెం సైఫై లాంటి కొంచెం స్లైడ్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది చూడండి. కానీ నేను ట్రైలర్ చూసినాకైతే పర్లేదు, లో బడ్జెట్ మూవీ లాగా అయితే కనిపించింది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం రమణ యూత్ అనే మూవీ మన మై విలేజ్ షో గంగవాళ్ళ యాక్టర్స్ ఉన్న అనిల్ జిల్లా ఈ మూవీలో యాక్టింగ్ చేసిండు అనమాట. అవి సినిమా ఏదైతే ఉందో ఈటీవీ విన్ యాప్లో మే 30కి అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చూడకపోతే ఇట్లా మే 30 రేపు ఈటీవీ విన్ యాప్లోకి చెక్ చేసుకోవచ్చు అన్నమాట మూవీని. తర్వాత నెక్స్ట్ బాలీవుడ్ మూవీ చూసుకుంటే మాత్రమే సత్యనారాయణ వీర్ సావర్కర్ గారిది మూవీ ఏదైతే ఉందో ఇది ZEE5లా మే 28కి అంటే నిన్న ఓటీటీలోకి వచ్చేసింది అనమాట. అవి ఒకవేళ మీరు ఓటీటీలో చూసుకోవాలి చెక్ చేసుకోవాలంటే ఈ మూవీ ZEE5లో అవైలబుల్ ఉంది. మీరు మూవీని అయితే చెక్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే దే బిగా జమీన్ అనే ఒక మూవీ జియో సినిమాస్లో అవైలబుల్ ఉందన్నమాట. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది. చెల్లె పెళ్లి కోసం అనేసి అయితే జాగా మీద ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ మీద వచ్చింది. సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే నేను తీసుకొస్తాను. సో ఈ మూవీ వచ్చేసరికి మే 31st రోజున అయితే అవైలబుల్ ఉందన్నమాట. దానికి సంబంధించిన ఏంటైతే వీడియో అయితే తీసుకొస్తాను. ఆ తర్వాత నెక్స్ట్ వెబ్ సిరీస్ల గురించి చూసుకుంటే మాత్రము పంచాయత్ సీజన్ 3 అని ఒక వెబ్ సిరీస్ అయితే మీకు అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్ ఉందన్నమాట. ఒకవేళ ఇట్లా మీరు చెక్ చేసుకోకపోతే అమెజాన్ ప్రైమ్కి వెళ్ళి చెక్ చేసుకోండి. టోటల్గా ఈ సిరీస్కి వచ్చేసరికి 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. డ్యూరేషన్ కొంచెం ఎక్కువ తక్కువ ఉంది బై. ఆల్రెడీ ఈ సిరీస్ మీద నేను రివ్యూ చేసినాను. ఒకసారి ఆ రివ్యూ అయితే చెక్ చేసుకోండి. నాకైతే మంచిగా అనిపించింది, ఎంజాయబుల్ అనిపించింది. మీరు చూసినాక మీ ఒపీనియన్ కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత బై నెక్స్ట్ సిరీస్ చూసుకుంటే మాత్రం బై ఇల్లీగల్ సీజన్ 3 అనే ఒక వెబ్ సిరీస్ అయితే మనకి జియో సినిమాస్లో అవైలబుల్ ఉంది. సో ఈ వెబ్ సిరీస్ కూడా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి బై. సో ఇక్కడ ఈ సిరీస్ ఏదైతే ఉందో కొంచెం కోర్టు కచేరీ కోర్టుకు సంబంధించి ఉంటుంది. సో దీనికి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తాను. కొంచెం డీల్ అయితే ఇంకా 8 ఎపిసోడ్స్ మిగతా వేరే కూడా కవర్ చేసాం కాబట్టి సండే లోపల మేము మొత్తం కవర్ అయితే చేసేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది కొంచెం కన్ఫర్మ్ అయితే కాలేదు బై, కానీ ఇక్కడ ఓన్లీ టీజర్ వచ్చింది. ఏంటంటే బుజ్జి అండ్ భైరవ అనే యానిమేటెడ్ సిరీస్ సంబంధించి ఒక అమెజాన్ ప్రైమ్లో టీజర్ అయితే వచ్చింది. కన్ఫామ్గా ట్రైలర్ రాలే. చాలామంది ఏమంటారంటే మే 31st అయితే టీజర్లో వచ్చింది కదా అనేసి అంటారు. సో మే 31st వస్తుందా లేదా కొంచెం డౌట్ ఉంది. కానీ ఒకవేళ ఇట్లా ఈ సిరీస్ వస్తే ఇట్లా నేను సపరేట్గా రివ్యూ అయితే చేస్తాను. స్టిల్ ఇంకా డౌట్స్ ఉన్నాయి. ట్రైలర్ అయితే రాలే. మేబీ మే 31st ట్రైలర్ అంటారా అయిందని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి ఈ వెబ్ సిరీస్ కేటగిరీలోకి వచ్చేసరికి. సో ఇది కొంచెం క్వశ్చన్ మార్క్ లాగానే అప్డేట్ అయితే తీసుకొచ్చినాను. అండ్ ఈ అప్డేట్స్ ఎలా అనిపించినాయి, మీరు ఏమనుకుంటూ యూస్ఫుల్ అయిందా లేదా మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతూ ఇష్యూపై వాళ్ళందరూ నెక్స్ట్ వాళ్ళ కలుసుకుందాం.